సుమారు ఇంకా తేలాల్సి ఉంది. సుమారు ఒక 20 లక్షల పైన డ్రా చేసినట్టు కనిపిస్తుంది. ఇంకా రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము. నేను కూడా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలి. ఒక 2-3 రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తాను. సార్, ఒక ఎఫ్ఆర్ఓగా ఆయన పరిధిలో ఎంతవరకు డ్రా చేసుకోవచ్చు సార్? ఒక చెక్ అంటే ఒక 50,000 వరకు చెక్ ఇవ్వచ్చు ఎఫ్ఆర్ఓకి, అంతకన్నా ఎక్కువ లేదు. 9 లక్షలు డ్రా చేశాడు ఆయన ఒకేసారి సెల్ఫ్ డ్రా అనేసి అదే చూస్తున్నాం, బయటపడాల్సింది అది చూస్తున్నాం. ఎంక్వైరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు వేణుగోపాల్, సబ్ డిఎఫ్ఓ పలమనేరు. ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లన్నీ నరికి డీటీ స్కీమ్ కింద బిల్లులు చేసుకున్నానని చెప్పి ఒకటి కథనం ప్రచురణ అయింది న్యూస్ పేపర్లో. దాని గురించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏవైనా అవకతవకలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో కూడా ఊర పందులను కోస్తా ఉంటే అడవి పందులు అని చెప్పి కేసులు కట్టి 1,60,000 డిమాండ్ చేసినారని చెప్పి కూడా దాని మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి, అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళినాయి. దాని మీద చర్య తీసుకోవాల్సింది. అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటామని నేను భావిస్తున్నాను. దృష్టికి ఇంకొకటి ఏమిటంటే ఎఫ్ఆర్ఓ శివన్న పనిచేస్తున్న ఇక్కడికి రావడం కూడా డిటిఎఫ్ బిల్లులు కోసమే ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నష్టపరిహారం బిల్లులు కూడా స్వాహా చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. నష్టపరిహారం ఏమి స్వాహా చేసినట్టు ఏమి అనుమానాలు అయితే లేవు. కాకపోతే మీరు అన్నట్టు వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది. అతను ఆ బిల్లుల కోసం వచ్చారనేది నేను అనుకోవట్లేదు. అది మామూలు జనరల్ ట్రాన్స్ఫర్స్లో 2023లో వచ్చాడు. 23 జూన్ 8 జనరల్గానే వచ్చాడు.